హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం జిక్సర్ SF150 గురించి మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు వేణుగోపాల సుజుకి ఫర్ హెల్పింగ్ మీ అవుట్. మీరు ఎవరైనా విజయనగరం ఆర్ నియర్ బై ఏరియాస్లో ఉండి సుజుకిలో బైక్స్ ఆర్ స్కూటర్స్ కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఈ బైక్ చూడడానికి స్పోర్ట్ బైక్ అండ్ నేకెడ్ బైక్ కాంబినేషన్ లో ఉంటుంది. ఎందుకంటే దీని సీటింగ్ పొజిషన్, హ్యాండిల్ బార్ పొజిషన్, ఫుట్ బ్యాక్ పొజిషన్ ఆల్మోస్ట్ ఒక స్ట్రీట్ నేకెడ్ బైక్ లానే ఉంటాయి. ఫ్రంట్ విండ్ షీల్డ్ ఉన్నా సరే అదంత విండ్ ప్రొటెక్షన్ ఆఫర్ చేయదు. ఇక్కడ మీరు చూస్తే ఈ విండ్ షీల్డ్ ఇంత చిన్నగా ఉండడం వల్ల మీకు ఆల్మోస్ట్ నేకెడ్ బైక్స్ లో ఎలాంటి విండ్ ప్రొటెక్షన్ అయితే వస్తుందో ఈ బైక్ లో కూడా అంతే వస్తుంది. బెటర్ విండ్ ప్రొటెక్షన్ కావాలనుకుంటే ఆఫ్టర్ మార్కెట్ విండ్ షీల్డ్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. హ్యాండిల్ బార్ చూసుకుంటే ఇక్కడ మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ వస్తుంది, బట్ R15 ఆర్ RC200 లో ఉన్నంత కమిటెడ్ పొజిషన్ కాదు. చాలా అప్రైట్ గా ఉంటుంది అండ్ వెరీ కంఫర్టబుల్. ఆల్మోస్ట్ మీరు ఒక NS200 ఆర్ RS200 రైడ్ చేసినప్పుడు ఎలా ఫీల్ అవుతారో అలానే ఫీల్ అవుతారు. ఇందాక అందుకే చెప్పా, ఇది చూడడానికి మాత్రమే స్పోర్ట్ బైక్ లో ఉంటుంది, బట్ ఫీల్స్ లైక్ ఎ స్ట్రీట్ నేకెడ్. అండ్ ఫ్రంట్ లో చూసుకుంటే LED హెడ్ ల్యాంప్స్ విత్ హాలోజన్ ఇండికేటర్స్ అండ్ దిస్ కమ్స్ విత్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, నాట్ అప్సైడ్ డౌన్. టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ మనకి 100 సెక్షన్ టైర్ వస్తుంది అండ్ ఇది రేడియల్ టైర్ కాదు. అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్. ఇందులో మీకు సింగిల్ ఛానల్ ABS కూడా ఆఫర్ చేశారు. కమింగ్ టు ద సైడ్, దీని సీట్ హైట్ 795 mm, విచ్ ఈస్ వెరీ యాక్సెసిబుల్. షార్ట్ పీపుల్ కూడా దీన్ని ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 12 liters అండ్ మైలేజ్ ఈజ్ అరౌండ్ 45 km/l. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ అ వెరీ గుడ్ రేంజ్ ఫ్రమ్ దిస్ బైక్. లెట్స్ టాక్ అబౌట్ ద ఇంజిన్. ఇందులో మనకి 155cc ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ SOHC ఇంజిన్ వస్తుంది. ఇట్ మేక్స్ 13.4 horsepower అండ్ 13.8 Nm ఆఫ్ టార్క్ అండ్ ఇట్ కమ్స్ విత్ 5-speed గేర్ బాక్స్. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm. ఈ స్పీడ్ బ్రేకర్స్కి, పాట్ హోల్స్కి మోర్ దెన్ ఎనఫ్. అండ్ శారీ గార్డ్ ఇక్కడ అవైలబుల్గా ఉంది. కమింగ్ టు ద బ్యాక్, ఇక్కడ దీనికి టైల్ టైడీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చారు విత్ దీస్ హాలోజన్ ఇండికేటర్స్ అండ్ రేర్ ల్యాంప్ వచ్చేసి LED. రేర్ ఇందులో వైట్ టైర్ ఇచ్చారు విత్ 140 సెక్షన్ రేడియల్ టైర్. ఫ్రంట్ రేడియల్ కాదు, బట్ దిస్ టైర్ ఇస్ రేడియల్ టైర్. డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చుంటే బాగుండేది, బట్ దీనికి ఓన్లీ ఫ్రంట్ ABS ఉంది, బ్యాక్ లేదు. డ్యూయల్ ఎగ్జాస్ట్ కైండ్ ఆఫ్ సెటప్ ఇచ్చారు విత్ క్రోమ్ సరౌండ్స్. ఈ బైక్ వెయిట్ 148 kgs. ఈ బైక్ కీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో బైక్ కీస్ చూడడానికి వచ్చి ఎలా ఉంటాయి విత్ క్రోమ్ సుజుకి లోగో ఆన్ ఇట్. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒకసారి చూద్దాం. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ జిక్సర్ 150, జిక్సర్ SF150, జిక్సర్ 250, జిక్సర్ SF250 అండ్ ఆల్సో V-Strom 250లో కూడా ఇదే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. మీ ఫోన్ పేర్ చేసుకుని చాలా ఫీచర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. స్పీడోమీటర్, RPM మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా అవైలబుల్గా ఉంది. అలానే ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్, టైం, సర్వీస్ రిమైండర్ కూడా ఉంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్ చేయడానికి సెట్, మోడ్ అనే 2 buttons ఇచ్చారు. మోడ్ ప్రెస్ చేసి మనం ఓడోమీటర్, 2 ట్రిప్ మీటర్స్, రియల్ టైమ్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఇలాంటి ఫీచర్స్ యాక్సెస్ చేయొచ్చు. నౌ లెట్స్ లిసన్ టు ఇట్స్ ఎగ్జాస్ట్ నోట్. ఓకే, లెట్స్ స్టార్ట్ ది రైడ్ రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని సీటింగ్ పొజిషన్ చాలా బాగుంది, అప్రైట్గా అండ్ కంఫర్టబుల్గా ఉంది. వెయిట్ తక్కువ ఉండడం వల్ల ఎక్కడ హెవీనెస్ ఫీల్ అవ్వరు. హ్యాండిల్ బార్ పొజిషన్ అప్రైట్ ఉంది, సో రిస్ట్ పెయిన్స్ అండ్ బ్యాక్ పెయిన్స్ రావు. మిర్రర్ విజిబిలిటీ బాగుంది. మిర్రర్స్ కొంచెం వైడ్ ఉన్నాయి, ట్రాఫిక్లో ఫిల్టర్ చేసినప్పుడు ప్రాబ్లం అవ్వచ్చు. బైక్ సీట్ హైట్ అంత టాల్ లేదు, 795 mm. నేను 5 foot 10 inches. నాకైతే కంప్లీట్లీ ఫ్లాట్ ఫుట్ బోత్ సైడ్స్. మీరు 5'4" ఆర్ 5'4" అబౌవ్ ఉంటే బైక్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు 0 to 100 చూద్దాం. బైక్ అయితే క్విక్గా అనిపించింది 100 స్పీడ్ వరకు. మోస్ట్లీ ఈ బైక్ని సిటీ రైడింగ్ కోసమే కన్సిడర్ చేస్తారు అండ్ సిటీ రైడ్స్లో 100 and above స్పీడ్స్ యూజువల్గా చేయరు. యావరేజ్గా 50 to 70 స్పీడ్లోనే రైడ్ చేస్తారు కాబట్టి ఆ స్పీడ్స్లో ఈ బైక్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఈ బైక్లో ఇనీషియల్ బాగుంది, మిడ్ రేంజ్ యావరేజ్, అసలు టాప్ ఎండ్ అయితే లేదు. మీకు టాప్ ఎండ్ కావాలనుకుంటే మీరు R15, RS200, RC200 ఆర్ కరిజ్మా 210 కన్సిడర్ చేయొచ్చు. సుజుకిలో కావాలనుకుంటే సుజుకి జిక్సర్ SF250 కన్సిడర్ చేయొచ్చు. ఆ బైక్ పర్ఫార్మెన్స్ టాప్ ఎండ్లో చాలా బాగుంటుంది. ఇది చూడడానికి స్పోర్ట్స్ బైక్లో ఉన్న, ఇది బేసికలీ కమ్యూటర్ బైక్. ఇంజిన్ పర్ఫార్మెన్స్ డీసెంట్ ఉంది, 100 స్పీడ్ వరకు ఎక్కడ వైబ్రేషన్స్ లేవు. క్లచ్ మూవ్మెంట్ అండ్ గేర్ షిఫ్ట్ స్మూత్గా ఉన్నాయి, బట్ ఇందులో స్లిప్పర్ క్లచ్ రాదు. బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ బ్రేక్ ఫీడ్బ్యాక్ బాగుంది.
రేర్ బ్రేక్ ఈజ్ ఓకే, నాట్ దట్ గ్రేట్, బట్ సిటీ స్పీడ్స్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ సరిపోతుంది. హ్యాండ్లింగ్ చూసుకుంటే ఈ బైక్ని ఎవరైనా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, బిగినర్స్ కూడా. పవర్ డెలివరీ ఇంటిమిడేటింగ్గా లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఒక కమ్యూటర్ బైక్ రైడ్ చేసినట్టే ఉంటుంది, బట్ విత్ ఫెయిరింగ్. లో సీట్ హైట్, వెయిట్ తక్కువ ఉండడం వల్ల అదొక యాడెడ్ అడ్వాంటేజ్ బిగినర్స్కి. ఈ బైక్లో సీటింగ్ కంఫర్ట్ బాగానే ఉంది, బట్ సీట్ ఫ్లాట్గా లేదు, ఇంక్లైన్ టువర్డ్స్ ఫ్యూయల్ ట్యాంక్. సో మీరు ఎంత వెనక్కి కూర్చున్నా బ్రేక్స్ ప్రెస్ చేయగానే ముందుకు వచ్చేస్తూ ఉంటారు. ఆల్సో కమ్యూటర్ బైక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ పిలియన్ కంఫర్ట్. ఫ్యామిలీస్ రైడ్ చేసినప్పుడు పిలియన్స్తోనే రైడ్ చేస్తారు మోస్ట్లీ. ఈ బైక్లో స్ప్లిట్ సీట్ వస్తుంది, సో పెద్దవాళ్ళు కూర్చోడానికి అన్కంఫర్టబుల్గా ఉంటుంది. పిలియన్ కంఫర్ట్ ఇంపార్టెంట్ అనుకుంటే ఫ్లాట్ సీట్స్ ఉన్న బైక్స్ తీసుకోవడం బెటర్. పిలియన్తో మీరు ఎక్కువ రైడ్ చేయాలనుకుంటే ఈ బైక్ డెఫినెట్గా తీసుకోవచ్చు. క్లిప్ ఆన్ పొజిషన్ చూసుకుంటే కొంచెం హై సెట్ ఉన్నాయి. నార్మల్ స్ట్రీట్ నేకెడ్ బైక్స్ పొజిషన్ ఇక్కడ ఉంటే మీకు ఇది కొంచెం లీండ్ ఉంటుంది. కమ్యూటర్ బైక్స్లో ఇంకొక మెయిన్ ఆస్పెక్ట్ మైలేజ్. కంపెనీ క్లైమ్డ్ మైలేజ్ వచ్చేసి 45 km/L, బట్ అది మీ రైడింగ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత హార్డ్గా రైడ్ చేసినా 40 అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. టైర్స్ రోడ్ గ్రిప్ బాగానే ఉంది, సిటీ రైడింగ్ కండిషన్స్కి బాగా సూట్ అవుతుంది. స్పోర్ట్ రైడింగ్ ఆర్ కార్నరింగ్ చేయాలనుకుంటే ఈ టైర్స్ సెట్ అవ్వవు. ఈ బైక్కి యాక్చువల్గా మార్కెట్లో కాంపిటీషన్ లేదు. ఇప్పుడు మీరు R15 కానీ, RS200 కానీ, RC200 ఆర్ RC125 ఈ బైక్స్ని మీరు ఈ బైక్తో కంపేర్ చేయకూడదు. ఎందుకంటే అవన్నీ స్పోర్ట్స్ కేటగిరీ బైక్స్, ఇది ఒక కమ్యూటర్ కేటగిరీ. అండ్ ఈ కేటగిరీలో ఫెయిర్డ్ బైక్స్ అసలు ఎక్కడా లేవు. అండ్ 2 lakhs లోపు వస్తున్న ఓన్లీ ఫెయిర్డ్ బైక్ ఇది. దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, రైడ్ కనెక్ట్ ఎడిషన్ ఒకటి, నార్మల్ ఎడిషన్ ఒకటి. రైడ్ కనెక్ట్ ఎడిషన్ అరౌండ్ 1.8 lakhs అనుకుంటా ఆన్ రోడ్, అండ్ నార్మల్ వేరియంట్ ఈజ్ 1.7 lakhs. 10,000 డిఫరెన్స్ ఉంది 2 వేరియంట్స్కి. రిమైనింగ్ ఫెయిర్డ్ బైక్స్ అన్ని 2 lakhs అబోవ్నే ఉన్నాయి. ఈ బైక్ డిజైన్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చూడడానికి ఎగ్జాక్ట్లీ జిక్సర్ SF250 లానే ఉంటుంది. బైక్స్ గురించి తెలిసిన వాళ్ళకి తప్ప నార్మల్ పీపుల్కి అంత డిఫరెన్స్ తెలీదు. జిక్సర్ SF250కి డిసడ్వాంటేజ్ కూడా అదే, మీరు అంత డబ్బులు పెట్టి 250 తీసుకున్నా సరే పెద్ద డిఫరెన్షియేషన్ ఉండదు. ఈ ప్రైస్లో వచ్చే కంప్యూటర్స్లో అదర్ గుడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, లైక్ Yamaha FG, Apache RTR, బజాజ్ పల్సర్స్, బట్ అవన్నీ నేకెడ్ బైక్స్. బజాజ్లో పల్సర్ 220F ఉంది, కానీ అది బాగా ఓల్డ్ బైక్. 2009లో అది ఫస్ట్ లాంచ్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా అసలు డిజైన్ చేంజెస్ కానీ ఏం లేవు. సో మీకు 2 lakhs బడ్జెట్లో ఒక ఫెయిర్డ్ బైక్ కావాలి విత్ గ్రేట్ ఫ్యూయల్ ఎకానమీ అండ్ గుడ్ ఇంజిన్ రిలయబిలిటీ, మీరు ఈ బైక్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ టు ఆటో ఇన్సైట్స్ తెలుగు ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.